ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూస్తారా? ప్రతి నేత్రము ఆయన్ను చూచును. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. దీన్ని ఆరాధన అంటారా అనరా? ఆమేన్. ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిన. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు సైతము ఆయనను చూచెదరు. నువ్వు నేను పొడిచింది మన పాపముల కారణంగా పొడిచాం. వాళ్ళు కూడా చూస్తారు. మీరు చూస్తారు నన్ను అంటున్నాడు. ఆ చూచేవాళ్ళు ఆ పొడిచినటువంటి, ఆ పొడిపించుకున్నటువంటి రక్తము కార్చి నిన్ను కట్టినటువంటి ఆ దేవుని ఎదుట ఏం చేశారు? వీళ్ళు సాగిలపడ్డారు. సాగిలపడ్డారు. 8వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. నువ్వు చేసే ప్రార్థనలు స్వీకరించబడడం గురించి మాట్లాడుతున్నావు కదా, ఇది స్వీకరింపబడటం. ఈ పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. యేసు ప్రభువు ఎదుట సాగిలపడినప్పుడు ఆ ప్రార్థనలు విప్పబడతాయి. నేను సార్వత్రిక సంఘం గురించి జరిగే ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ కేవలం నాకు ఇది కావాలి అది కావాలి అన్న ప్రార్థనల గురించి మాత్రమే కాదు, సార్వత్రిక సంఘంలో జరిగినటువంటి ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. గత 2000 సంవత్సరాల నుంచి, ఇన్ఫాక్ట్ 4000 సంవత్సరాల నుంచి కలిగినటువంటి పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను. గొర్రెపిల్ల ఎదుట సాగిలపడినప్పుడు అవి విప్పబడతాయి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీవు రక్తమిచ్చి ప్రతి వంశములను ఆయా భాషలు మాట్లాడేవాడు ప్రతి ప్రజలలోను ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనర్హులని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి. ఎవరికి ఆరాధన జరుగుతోంది ఇక్కడ? ఎవరికి ఆరాధన జరుగుతుందండి ఇక్కడ? యేసు క్రీస్తుకు ఆరాధన జరుగుతోంది. ఎవరి పేరట జరుగుతోందండి ఇక్కడ? మీరు ఆలోచించుకోండి, నేను చెప్పక్కర్లేదు. ఇంకా మహాదేవుడును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట సాగిలపడే ఒక రోజు వస్తుంది. మహాదేవుడును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట మన ప్రార్థనలు విప్పిపోయడం జరుగుతుంది. మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును మహిమ ఘనత ప్రభావాలు మీకు చెలునుగాక అని చేయడం కోసమే వెళ్తున్నాం. మనం వెళ్ళేదే అందుకు. ఇదే జరగబోతుంది అక్కడ. క్లైమాక్స్ ఇదే. క్లైమాక్స్ మీద క్వశ్చన్స్ ఏంటి? మనం వెళ్ళేదే అందుకు. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందిన అర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము ఎవ్రీ సింగిల్ క్రీచర్, సృష్టింపబడిన ప్రతి ఒక్కటి, యేసు ప్రభువు లేడందులో. సృష్టింపబడిన ప్రతి ఒక్కటి ఆయన్ను ఆరాధించాలి. ఆయన సృష్టి కాదు, సృష్టికర్త అని చెప్తున్నాను. ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి నీ గొర్రెపిల్లనుకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి.